స్టెప్ పడడం జరిగింది. అంటే ఈ యొక్క స్టెప్ అనేది కేవలం విద్యా ఉద్యోగాలు కాకుండా స్థానిక సంస్థల దాంట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ పెట్టడానికి యొక్క స్టెప్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క గుణగణాలు ఒకసారి పరిశీలించినట్లయితే రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే గతంలో ఆయన యొక్క చరిత్ర తీసుకుంటే గతంలో ఒక రెడ్ల యొక్క మీటింగ్ లో మనం పోయినప్పుడు చూస్తే మా రెడ్లే ఏడాలి, మా రెడ్లే రాజ్యం పరిపాలించాలి, మేమే ముందుంటాం అనేటువంటి యొక్క స్టేట్మెంట్ బట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యక్తి ఒకసారి మనం అందరం గమనించాలనుకుంటున్నారా. కాబట్టి ఈయన నాయకత్వంలో నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుందంటే నేను నమ్మను. కానీ దురదృష్టవశాత్తు మనలో ఉన్నటువంటి కొంతమంది బీసీ నాయకులు ఈ రోజు మేధావులు బీసీ నాయకులు కొంతమంది ఆయన పంచన చేరి ఈ రోజు ఆయనకు భజన చేస్తూ పాలాభిషేకాలు చేస్తూ ఏదో చేస్తూ వాళ్ళకి చేస్తున్నటువంటి ఊడిగం చేస్తున్నటువంటి నాయకుల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని మరి నాగవన్ అన్నం కానీ పాలూరు రామకృష్ణ గారి ఈ యొక్క సీనియర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు ఆ సార్ చెప్పినట్టు పాలూరు రామకృష్ణయ్య గారు చెప్పినప్పుడు 42% అనేది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదం తీసుకొని గెజిట్ రిలీజ్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేసి ఇక్కడనే చేసేటువంటి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా కేవలము తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఓట్ల కోసము కేవలం ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. నిజంగా కేంద్ర ప్రభుత్వం పోతే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిజంగా బిల్లును పార్లమెంట్ లో పెట్టి ఆమోదిస్తుందా? ఇది కేవలం ఒక బీసీలను మసిపూసి పారడి ఖాయం చేయబడుతుంది కానీ నిజమైన చిత్తశుద్ధి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇక్కడనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక సార్ చెప్పినట్టుగా కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా అదేవిధంగా లోకల్ బాడీ యొక్క చట్టం ఉంది ఇక్కడ. దీని ప్రకారం పంచాయత్ చట్టంలో పొందుపరిచిన విధంగా ఇక్కడనే గవర్నర్ ఆమోదం తీసుకొని గెజిట్ విడుదల చేసి మన నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా తప్పించుకునే పద్ధతిలో పోతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ యొక్క మోసాన్ని కూడా మనం ఖచ్చితంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఈ రోజు 2వ తారీఖున రాహుల్ గాంధీ యొక్క నిర్ణయం తీసుకున్నారు. అంటే రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకోవడం మంచిదే కారణలేదు. ఎందుకంటే బీజేపీని కొట్టాలంటే ఈ రోజు ఆయనకు ఉన్నటువంటి ఒకటే ఒక అంశము బీసీల అంశం. కాబట్టి బీసీల అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఇలా రాహుల్ గాంధీ గారు 2వ తారీఖున ఢిల్లీలో మీటింగ్ పెడుతున్నాడు. నేను అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల ప్రేమ ఉంటే మీ యొక్క రేవంత్ రెడ్డికి వెంటనే మీ ఆదేశాలు ఇవ్వండి. ఈ యొక్క సమావేశాలు కాదు, వెంటనే నువ్వు అక్కడ నీ యొక్క ఉన్న చట్టపడుతులో ఉన్నటువంటి అవకాశాల గురించి వాళ్ళకి న్యాయం చేయండి అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి చెప్పాలి. ఆ విధంగా చెప్పకుండా 2వ తారీఖున మీ అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మీటింగ్ పెడుతున్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది పెట్టి అక్కడ పాలాభిషేకాలు సన్మానాలు జరిగి కొంతమంది నాయకులు వాళ్ళకి సంబంధించిన నాయకులు ఉపన్యాసాలు ఇచ్చుకొని ఈ యొక్క పార్లమెంట్ లో పెట్టి మళ్ళా మోసం చేసేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ మోసాన్ని తెలియజేయడానికి మన రాజారాం అన్నటువంటి వ్యక్తులు ఈ రోజు అనేక మన రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మా యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు కావాల్సింది ఈ రోజు, ఎందుకంటే స్వతంత్ర భారతదేశం తర్వాత ఈ రోజు నిజంగా చెప్పాలంటే మా అంబేద్కర్ పుణ్యం అంటే దళితులకు ఎంతో అంత న్యాయం జరుగుతున్నది. కేవలం ఆ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా మనకు న్యాయం జరుగుతుంది. ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారు బీసీలను. కాబట్టి ఈ యొక్క బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా ముక్త కంఠంతో మనం ఐక్యంగా ఉండి కనీసం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కూడా మన చట్టసభలో రిజర్వేషన్, మన స్థానిక సంస్థల రిజర్వేషన్లు వచ్చే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. ఆ విధంగా మనమందరం కూడా పార్టీలకు ఖచ్చితంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశమే కాకుండా మిగతా ఇంకొక సమావేశం పెద్ద ఎత్తున మరి రాజారాం అని కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు ఇంకొక సమావేశం ఏర్పాటు చేయండి. చేసి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, బీసీ సంఘాల నాయకుల సంఘాలను మీటింగ్ పెట్టి మనం వీళ్ళు చేసేటువంటి మోసాన్ని వివరించి
పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించవలసిందిగా కోరుతా ఉన్నాను. లేకపోతే తప్పించుకోపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజారాం అన్న కానీ మిగతా నాయకులందరూ కూడా నాలుగురు అన్న కానీ కృష్ణన్న కానీ వీళ్ళందరూ కూడా ముందుకు పడి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా చేసి మనం అందరం ముందుకు పోవాలి. ఎందుకంటే ఇలాంటి జాయింట్ యాక్షన్ కమిటీని చూస్తుంటే కొన్ని అవుతున్నాయి అక్కడక్కడ. ఇవన్నీ స్వార్థపూరిత జాయింట్ యాక్షన్ కమిటీ మిత్రులరా. ఎందుకంటే నేను కూడా కొన్ని సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేస్తున్నా, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నా, ఎక్కడ కూడా ఎవరికి లొంగటం లేదు. కాబట్టి ఈడ ఉన్నాము. ఇలాంటి విషయం వ్యక్తులను కూడా జాగ్రత్తగా ఉండి మన న్యాయమైనటువంటి డిమాండ్ను నెరవేర్చాలని మరి ఉద్యమం మీరందరూ కూడా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ. ధన్యవాదాలు.